మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. నాగబాబు కూతురు నిహారిక కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే నిహారిక మెల్లిగా హీరోయిన్ గా అడుగులేసింది. నాగశౌర్య హీరోగా ఒక మనసు అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో నిహారిక నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఆ తర్వాత వరుసగా హీరోయిన్గా సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత నిర్మాణ రంగం వైపు అడుగులేసింది. ప్రొడ్యూసర్గా మారి సినిమాలు చేసింది నిహారిక. ఇదిలా ఉంటే నిహారిక చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. కానీ ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. ఈ ఇద్దరు కూడా 2023లో విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే విడాకుల తర్వాత నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సినిమాలను నిర్మిస్తూ తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే నిహారిక రెండో పెళ్లి గురించి ఎప్పటినుంచో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ హీరోని పెళ్లి చేసుకోబోతోంది. ఈ ప్రొడ్యూసర్ కొడుకుతో పెళ్లి అంటూ ఏవేవో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా నిహారిక ప్రేమలో పడ్డాను అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అయితే నిహారిక ప్రేమలో పడింది ఓ బుడ్డోడితో. అవును, తన బెస్ట్ ఫ్రెండ్ అంబటి భార్గవి కొడుకు నిహారిక కోసం రాసిన ఓ లైన్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి మైనర్ పాస్పోర్ట్ నోట్బుక్. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అంబటి భార్గవి, మా ఫ్రెండ్షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు, ఓకేనా, థ్యాంక్ యూ అంటూ రాసుకొచ్చింది నిహారిక. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.